సార్, ప్రియా మేడంని హల్దీ ఫంక్షన్ నుంచి ఎత్తుకెళ్ళడం ఇంపాసిబుల్ సార్. ప్లాన్ బి ఉంటే చెప్పండి. అవును సార్, అది చాలా రిస్క్ సార్. దొరికిపోతే పెద్ద మేడం సీరియస్ అవుతారు. ప్రియాని ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతాను. ఆహూ ఆహూ నన్నెవ్వరూ ఆపలేరు. ఆహూ ఆహూ ప్రియాని ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతాను. ఇదే నా ప్లాన్. ఫిక్స్. ఇట్స్ ట్రూ. $50,00,000 క్యాష్ తీసుకో. థ్యాంక్ యూ. ఇదిగో మాధవి, ఏంటి పసుపుతో ప్రియని బాగా నలిపేస్తున్నావు? అదసలే తెలుపు, ఇప్పుడు ఎరుపైతే నా కొడుకు కలర్తో సూట్ అవ్వదు. అంతా అయిపోయింది కదా. నాది ఉంది కదా పంకజం. నీది ఎక్కడ ఉంది? నాది ఇక్కడే ఉంది. పంకజం, నువ్వు సింగ్ని కదిలించుకో. వచ్చేరాని తెలుగులో వాయించేస్తాడు. నీది ఉంది నాది ఉందంటే చూసేవాళ్ళందరూ ఏదో ఉందనుకుంటారు. నువ్వు సైలెంట్గా ఉండు. అట్టాగే అయ్యగారు. ఇదిగో సింగర్, హల్దీ రాసి మా ఆవిడని ఆశీర్వదించు రా. అలాగే సాబ్. క్యా బ్రో, హల్దీ ఫంక్షన్ కూడా డల్గా ఉన్నావు. నాకు నచ్చలేదు. హల్దీ ఫంక్షన్ అంటే జోష్ ఉండాలి బ్రో. నా ప్రియకు హల్దీ ఫంక్షన్లో నేనే స్వయంగా హల్దీ రాయాలి. అలాగే పసుపు నీళ్లతో స్నానం చేస్తుంటే నేను అక్కడే ఉండి చూడాలి. అది కుదరదు కదా, అందుకే డల్గా ఉన్నాను. అంతే కదా, మే హునా సాబ్. ప్రియ మేడం పసుపు స్నానం మీరు చూడాలి. అంతే కదా, నేను చూపిస్తా. రెడీనా? రెడీ. ఏంటి సింగు, పెళ్లి కొడుక్కి పసుపు రాయిస్తున్నావా, పసుపు తినిపిస్తున్నావా? ఆ గుసగుసలేంటి? ఏమీ లేదు సాబ్. పెళ్లి కొడుకుకి కొన్ని ఇష్టాలుంటాయి కదా, అవేంటో కనుక్కొని తీర్చే రెస్పాన్సిబిలిటీ మాకే ఉంటుంది. అదే మాట్లాడుతున్నాను సాబ్. లేట్ అవుతుంది, ఇంకా చాలా పనులున్నాయి కదా సింగు. 5 నిమిషాల్లో అంతా తారుమారు చేసేస్తాను. తారుమారు చేస్తావా? తారుమారు చేయటమంటే కొంపదీసి నువ్వేమైనా పెళ్లి కూతురు కిడ్నాప్ చేయాలనుకుంటున్నావేంటి? గుడ్ జోక్ సార్, మీరు గుడ్ జోక్ చేశారు. రేయ్, మీ నాన్న ధర్మతేజ చెప్పింది నిజం. జరగబోయేది అదే. ప్రియని కిడ్నాప్ చేస్తున్నా. ఇట్స్ ట్రూ.